Hello friends, very good evening. ఇవాళ another interesting concept called inflationary gap. దీన్ని తెలుసుకుందాం. సో ఏంటి కాన్సెప్ట్ ఒకసారి చూడండి. డెఫినేషన్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. An inflationary gap is a macroeconomic concept that measures the difference between the current level of real GDP and the GDP that would exist if an economy was operating at full employment or పొటెన్షియల్ జీడిపి. సో ఫస్ట్ ఈ డెఫినేషన్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ పొటెన్షియల్ జీడిపి? పొటెన్షియల్ అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి పొటెన్షియల్ అంటే అర్థం ఏంటి? ఎంత అచీవ్ చేయగలుగుతారు, ఎంత సాధించగలుగుతారు అనేది వాళ్ళ యొక్క పొటెన్షియల్. పొటెన్షియల్ జీడిపి అంటే అర్థం ఏంటి? ఒక కంట్రీ ఎంత జీడిపి సాధించగలదు ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్లో, దాన్ని మనం పొటెన్షియల్ జీడిపి అంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కంట్రీలో కేవలం 100 ఫ్యాక్టరీస్ ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. 100 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యాక్టరీ 1000 టన్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలదు అనుకోండి. ఒక్కొక్క ఫ్యాక్టరీ 1000 టన్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అంటే మ్యాక్సిమం కెపాసిటీ. ప్రతి ఇండస్ట్రీ కూడా మ్యాక్సిమం కెపాసిటీ ఉంటుంది కదా. అంటే ఆఫీస్ టైమింగ్స్ ప్రకారం మార్నింగ్ 9 నుంచి లేదా 6 వరకు రెగ్యులర్ షిఫ్ట్ ప్రకారం వర్క్ చేస్తే, ఉన్న అన్ని మెషినరీ కూడా వర్క్ చేస్తే, గ్యాప్ ఇవ్వకుండా పనిచేస్తే ఒక్కొక్క ఫ్యాక్టరీ ఒక సంవత్సరంలో 1000 టన్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనుకోండి. 100 ఫ్యాక్టరీస్ మాత్రమే ఉన్నాయి అనుకోండి. అప్పుడు ప్రొడక్టివ్ కెపాసిటీ ఎంత? 100 ఇంటూ 1000 టన్స్. ఇది ప్రొడక్షన్. ఏ ఐటమ్ అనేది పక్కన పెట్టండి, మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్న ఎగ్జాంపుల్ ఇది. సో ఇది ఒక టన్ను లెటస్ సే 100 రూపీస్ అనుకుంటే, ఇంటూ 100 వేసేస్తే మనకి ఫైనల్గా ఒక ఫిగర్ వస్తుంది. దిస్ విల్ బి యువర్ నేషనల్ ఇన్కమ్ లేదా అగ్రిగేట్ సప్లై, టోటల్ సప్లై, లేదా ఇక్కడ ఇంకా చెప్పాలంటే పొటెన్షియల్ జీడిపి. ఎందుకు పొటెన్షియల్ జీడిపి అని చెప్పాను? దేశంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీస్ 100% కెపాసిటీ యూటిలైజేషన్తో పనిచేస్తున్నాయి. 100% కెపాసిటీ యూటిలైజేషన్తో పనిచేస్తున్నాయి అంటే అర్థం ఏంటి? ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్లో పనిచేస్తున్నాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మారుతి సుజుకి కంపెనీ తీసుకోండి. మారుతి సుజుకి కంపెనీ కెపాసిటీ వచ్చి నెలకి 5000 కార్లు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది. కానీ మార్కెట్లో డిమాండ్ లేకపోతే వాళ్ళు నిజంగా 5000 కార్లు ప్రొడ్యూస్ చేస్తారా? ప్రొడ్యూస్ చేయరు. మరి ఎన్ని చేస్తారు? డిమాండ్ ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా ప్రొడ్యూస్ చేస్తారు. లెట్ అస్ సే మార్కెట్లో డిమాండ్ మారుతి కార్లకి 3000 కార్లు మాత్రమే ఉందనుకోండి. వాళ్ళకి 5000 కార్లు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ 3000 కార్లు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మరి 3000 కార్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఎంతమంది అవసరమో అంతమందినే ఎంప్లాయ్ చేస్తుంది. ఇప్పుడు మారుతి సుజుకి ఫుల్ కెపాసిటీ పైన పనిచేస్తుందా అంటే ఏం చెప్తాం? పని చేయట్లేదు. ఎందుకు? దాని యాక్చువల్ కెపాసిటీ 5000 కార్స్ పర్ మంత్. కానీ ఇప్పుడు ఎంత చేస్తుంది? 3000 కార్స్ పర్ మంతే చేస్తుంది. మరి ఎంప్లాయ్మెంట్ కూడా దీనికి తగ్గట్టుగా యాక్చువల్ ఎంప్లాయ్మెంట్ ఉంది. కానీ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఎంత? 5000 కార్స్. 5000 కార్స్ పర్ మంత్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎంతమంది? అంత కెపాసిటీ ఉంది కాబట్టి అప్పుడు ఎంతమంది అవసరం అవుతారు? అది ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఇంతకు మించి మారుతి ప్రొడ్యూస్ చేయలేదు అనుకోండి. ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఎక్స్ట్రా ఎంప్లాయీస్ని తీసుకున్న ఉపయోగం లేదు. అంటే మ్యాక్సిమం కెపాసిటీ దగ్గర ఫంక్షన్ చేసినప్పుడు ఎంతమందికి అయితే ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతామో అంత ఎంప్లాయ్మెంట్. అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ పదం వాడారు. దాని మీనింగ్ ఏంటి? మ్యాక్సిమం కెపాసిటీ దగ్గర ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ మ్యాక్సిమం కెపాసిటీస్లో పనిచేస్తే వచ్చే అవుట్పుట్ని మనం ఏమంటాం? పొటెన్షియల్ జీడిపి అని చెప్పి అంటాం. అర్థమైందా? ఆ అవుట్పుట్ని మనం పొటెన్షియల్ జీడిపి అంటాం. అయితే ఇప్పుడు ఇన్ఫ్లేషనరీ గ్యాప్ డెఫినేషన్ ఏం చెప్తుంది మనకి? చూడండి ఒకసారి ఏం చెప్తుందో డెఫినేషన్. ద డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ లెవెల్ ఆఫ్ రియల్ జీడిపి, అంటే రియల్ జీడిపి అంటే యాక్చువల్ జీడిపికి మరియు పొటెన్షియల్ జీడిపికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అని చెప్పి చెప్తోంది. అసలు రియల్ జీడిపి అంటే అర్థం ఏంటి? జీడిపి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం మనం? డిమాండ్ సైడ్ చేయొచ్చు, సప్లై సైడ్ చేయొచ్చు. డిమాండ్ సైడ్ చేస్తే మనకు తెలిసిందే కదా ఫార్ములా. ఎలా చేస్తారు? C+I+G+X-M. ఇంతేనా? ఇదేమో కన్జంప్షన్, ఇదేమో ఇన్వెస్ట్మెంట్, ఇదేమో గవర్నమెంట్ స్పెండింగ్, ఇదేమో ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం? జీడిపి అంటాం. ఇది ఏ జీడిపి? నామినల్ జీడిపి. నామినల్ జీడిపికి రియల్ జీడిపికి డిఫరెన్స్ ఏంటి? నామినల్ జీడిపి ఈ రోజు ఉన్న రేట్ల ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తుంది.
ఈ రోజు ఉన్న ధరల ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని నామినల్ జీడిపి అంటాం. ఇందాక అనుకున్నట్టే 1 lakh tons ప్రొడ్యూస్ చేస్తే ఈ రోజు మార్కెట్ ధర ఎంత ఉందో 100 రూపీస్ వేసుకోండి మార్కెట్ ధర, ఇలా చేస్తే వచ్చేదాన్ని నామినల్ జీడిపి అంటారు. మరి రియల్ జీడిపి అంటే అర్థం ఏంటి? ప్రొడక్షన్ కెపాసిటీ ఈ సంవత్సరమే తీసుకుంటాం, కానీ ధర మాత్రం బేస్ ఇయర్లో ఏ ప్రైస్ అయితే ఉంటుందో ఆ ప్రైస్ని జీడిపి క్యాలిక్యులేషన్లో మనకి ఇండియాలో ఇప్పుడు 2011-12 అనేది బేస్ ఇయర్. 2011-12లో అదే వస్తువులు ఏ ధరకి ఉన్నాయి అనే దాన్ని బట్టి చేసే క్యాలిక్యులేషన్ని రియల్ జీడిపి అంటాం. అంటే ఈ సంవత్సరం ప్రొడక్షన్ కెపాసిటీ ఇంటూ బేస్ ఇయర్లో ఉండే ధర ప్రైసెస్ అలా మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని రియల్ జీడిపి అంటారు. ఇలా వచ్చే రియల్ జీడిపి మరియు పొటెన్షియల్ జీడిపికి మధ్యలో ఉన్న డిఫరెన్స్నే మనం ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అని అంటాం. ఎప్పుడు ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటాం? రియల్ జీడిపి ఈజ్ హయ్యర్ దాన్ పొటెన్షియల్ జీడిపి. రియల్ జీడిపి అనేది పొటెన్షియల్ జీడిపి కంటే హయ్యర్ అయితే, థింక్ చేయండి ఒకసారి, ఇప్పుడే చెప్పాను అన్ని ఇండస్ట్రీస్ అన్ని ఫ్యాక్టరీస్ ఫుల్ కెపాసిటీలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్లో పనిచేస్తే వచ్చేదాన్ని మనం పొటెన్షియల్ జీడిపి అంటాం. మరి దానికంటే ఎక్కువ జీడిపి వచ్చే అవకాశం ఉందా? ఆలోచించండి కామన్ సెన్స్తో. దానికంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? ఉంటుంది. ఎప్పుడు? వెన్ దేర్ ఈజ్ ఎక్సెస్ డిమాండ్ ఇన్ ద మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువ ఉంటే, ఇందాకే డిడిపి క్యాలిక్యులేషన్ ఫార్ములా రాసాం, C+I+G+X-M అని. సి అంటే కన్జంప్షన్, అంటే ప్రజలు, జనరల్ కన్జంప్షన్, మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళం విపరీతంగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే, విపరీతంగా కొనేస్తూ ఉంటే, వస్తువుల్ని కొనుగోలు చేస్తూ ఉంటే కన్జంప్షన్ లెవెల్స్ పెరగడం వల్ల డిమాండ్ పెరిగిపోతుంది. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు? కార్పొరేట్ కంపెనీస్ చేసే ఇన్వెస్ట్మెంట్ని ఐలో క్యాప్చర్ చేస్తారు. జీ అంటే గవర్నమెంట్ స్పెండింగ్, గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచరు మరియు ఇన్వెస్ట్మెంట్స్ రెండు జీలోకి వస్తాయి. X-M అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇవన్నీ పెరిగిపోతున్నాయి అనుకోండి, బాగా పెరిగిపోతాయి అనుకోండి, డిమాండ్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అంటే మార్కెట్లో ఉన్న సప్లై కంటే పొటెన్షియల్ యాక్చువల్ సప్లై కంటే అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువైపోయింది అనుకోండి, దెన్ వీ విల్ హ్యావ్ ఎ సిచ్యువేషన్ కాల్డ్ ఇన్ఫ్లేషనరీ గ్యాప్. మరి ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనే పదం ఎందుకు పెట్టారు? డిఫ్లేషనరీ గ్యాప్ అని అనొచ్చు కదా అని డౌట్ రావచ్చు. మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి. సార్ ఇలాంటి డిమాండ్ వచ్చినప్పుడు మరి ఎలా సార్ అని చెప్పి క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ ఏమవుతుంది? వెన్ ఎవర్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ సప్లై, వాట్ విల్ హ్యాపెన్ టు ప్రైసెస్? గో అప్. ప్రైసెస్ పెరిగాయంటే దాని అర్థం ఏంటి? ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. అందుకే దీన్ని ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అని చెప్పి అన్నారు. యాక్చువల్ మార్కెట్లో ఉన్న డిమాండ్ యాక్చువల్ సప్లై కంటే ఎక్కువైపోతే, పొటెన్షియల్ సప్లై అంటే ఫుల్ కెపాసిటీలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్లో ఉండే సప్లై కంటే యాక్చువల్ డిమాండ్ అనేది ఎక్కువైపోతే మనకి ఈ ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. అందుకే ఆ గ్యాప్ని మనం ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అని చెప్పి అంటాం. అయితే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ గురించి తెలుసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? ఇన్ఫ్లేషనరీ గ్యాప్ వచ్చింది అంటే అప్పుడు మార్కెట్లో ఎకానమీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నట్టు? ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ అని చెప్పాను, అంటే ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ లో, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ మ్యాక్సిమం అందరినీ ఎంప్లాయ్ చేసేసుకున్నాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ మంది ఉద్యోగాలతో ఉంటారు. అంటే ఇన్కమ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? పీపుల్ యొక్క ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. రెండవది, డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి షిఫ్ట్లు, రెగ్యులర్ టైం సరిపోవట్లేదు కాబట్టి ఎక్స్ట్రా షిఫ్ట్లు వేసి మరీ ఇండస్ట్రీస్ పనిచేస్తుంటాయి. ఎక్స్ట్రా షిఫ్ట్లు పనిచేసినప్పుడు వేజెస్ పెరుగుతాయా పెరగవా? మనం ఎక్స్ట్రా వర్క్ చేసినప్పుడు ఎక్స్ట్రా మనీ వస్తుందా లేదా? ప్రజల చేతుల్లో మనీ ఎక్కువగా ఉంటుంది. లేదా గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డిమాండ్ పెరిగిందని చెప్తున్నాను. C+I+G, సి అన్న పెరగాలి, ఐ అన్న పెరగాలి, జీ అన్న. సి పెరగాలంటే ప్రజల చేతుల్లో ఉన్న ఇన్కమ్ పెరగాలి. పెరిగితే వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తారు, కొనుగోలు చేస్తే కన్జంప్షన్ పెరుగుతుంది. లేదా గవర్నమెంట్ విపరీతంగా స్పెండ్ చేస్తుంది అనుకోండి, ఈవెన్ దెన్ డిమాండ్ విల్ గో అప్. ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మనకి జనరల్గా ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనే సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఎకానమీ ఓవర్ హీట్ అయిపోతుంది, తన కెపాసిటీకి మించి పనిచేసేస్తుంది అని అర్థం. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? కూల్ డౌన్ చేయాలి. కూల్ డౌన్ చేయకపోతే ఏంటి ప్రాబ్లం? ఇన్ఫ్లేషన్, వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య మానవుడికి అందుకునే పరిస్థితి లేకుండా అయిపోతుంది. కూల్ డౌన్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించుకోవాలి, గవర్నమెంట్ ఖర్చులు పెట్టడం ఆపాలి. ప్రజల చేతుల్లో మనీ ఎక్కువైపోయింది, అందుకే ఖర్చు పెట్టేస్తున్నారు. సో
ట్యాక్సెస్ పెంచుతుంది గవర్నమెంట్, ట్యాక్సులు పెంచుతుంది. లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఏమవుతుంది, వడ్డీ రేట్లు పెరిగిపోతే ప్రజలు చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడం అనేసి బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటారు. లేదా బ్యాంకుల్లో లోన్ తీసుకొని మరీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వడ్డీ రేట్లు పెరిగాయి కదా అని చెప్పి లోన్లు తీసుకోవడం మానేస్తారు. సో మనీ సప్లై అనేది తగ్గుతుంది. లేదా గవర్నమెంట్ కెన్ ఇష్యూ బాండ్స్. గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేస్తే ఏమవుతుంది, ప్రజలు వాటిని కొనుక్కుంటారు. కొనుక్కోవడం వల్ల ప్రజల చేతుల్లో ఉన్న మనీ కాస్త ప్రభుత్వం చేతిలోకి వచ్చేస్తుంది. సో ప్రజల చేతుల్లో మనీ లేకపోతే వాళ్ళు వస్తువుల కొనుగోలు తగ్గిస్తారు. ఆ రకంగా కూడా డిమాండ్ కంట్రోల్ అవుతుంది. సో ఇన్ఫ్లేషనరీ గ్యాప్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఈ పనులన్నీ చేయవచ్చు. అర్థమైందా? ఇవన్నీ చేసి దాన్ని కూల్ డౌన్ చేస్తుంది. అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ అగ్రిగేట్ సప్లై. ఈ అగ్రిగేట్ సప్లై ఏంటి, పొటెన్షియల్ జీడిపి అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్లో ఉన్న మ్యాక్సిమం జీడిపిని దాటి డిమాండ్ ఉంటే ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. దాన్ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఈ పనులన్నీ చేయవచ్చు. ఇప్పుడు ఇదే లాజిక్తో డిఫ్లేషనరీ గ్యాప్ చెప్పేద్దామా? ఇదే లాజిక్తో డిఫ్లేషనరీ గ్యాప్ చాలా ఈజీ కదా మనకి. ఇప్పుడు ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అర్థమైపోయింది. ఇప్పుడు డిఫ్లేషనరీ గ్యాప్ ఎప్పుడు వస్తుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాశారు, పొటెన్షియల్ జీడిపి కంటే రియల్ జీడిపి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పొటెన్షియల్ జీడిపి ఈజ్ మోర్ దాన్ రియల్ జీడిపి అంటే అర్థం ఏంటి, ఇండస్ట్రీ ఫుల్ కెపాసిటీలో పని చెయ్యట్లేదు, రియల్ జీడిపి తక్కువ ఉంది, పొటెన్షియల్ ఎక్కువ ఉంది, అంటే ఇంకా ఎక్కువ సాధించవచ్చు, ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ యాక్చువల్ జీడిపి ఉండాల్సినంత లేదు, తక్కువ ఉంది అని అర్థం. పొటెన్షియల్ జీడిపి ఎక్కువ ఉంది, యాక్చువల్ జీడిపి ఏమో తక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది, మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంతే కదా మరి, ఎందుకంటే ఇండస్ట్రీలో ఇంకా చాలా వేకెన్సీలు ఉన్నాయి, కానీ వాళ్ళు తీసుకోవట్లేదు, ఎందుకంటే డిమాండ్ లేదు మార్కెట్లో. మార్కెట్లో ఎక్కువ డిమాండ్ లేదు కాబట్టి ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు రిక్రూట్ చేయట్లేదు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. రైట్, దీన్ని మనం డిఫ్లేషనరీ గ్యాప్ అంటాం. అలా ఉంటే దాన్ని ఏమంటాం, డిఫ్లేషనరీ గ్యాప్. డిఫ్లేషనరీ గ్యాప్ అని ఎందుకంటాం, డిమాండ్ తక్కువ ఉందిగా, ఇక్కడ యాక్చువల్ డిమాండ్ తక్కువ ఉంది. మరి డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ధరలు ఎలా ఉంటాయి, తగ్గుతాయి. ధరలు అనేవి కంట్రోల్డ్గా తక్కువగా ఉంటాయి. మరి ఎలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ స్పెండింగ్ పెంచాలి. ఆర్బీఐ ఏం చేయాలి, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినప్పుడు ఏమవుతుంది, మోర్ పీపుల్ విల్ టేక్ లోన్స్, దే విల్ ఎక్స్పాండ్ దేర్ బిజినెస్, దే విల్ రిక్రూట్ పీపుల్, ఎంప్లాయ్ చేస్తారు. గవర్నమెంట్ స్పెండింగ్ పెంచడం వల్ల ప్రాజెక్ట్స్ ఎక్కువగా వస్తాయి, గవర్నమెంట్ కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తుంది, ప్రైవేట్ కంపెనీలకు బిజినెస్ వస్తుంది, బిజినెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేస్తారు, పనిలో పెట్టుకుంటారు. సో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. డిఫ్లేషనరీ గ్యాప్లో ఉన్నప్పుడు ఇన్ఫ్లేషనరీ గ్యాప్కి ఆపోజిట్ సిచ్యువేషన్ అనమాట. గవర్నమెంట్ స్పెండింగ్ పెంచాలి, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలి, ట్యాక్సులు తగ్గించాలి. ట్యాక్సులు తగ్గిస్తే ఏమవుతుంది, ప్రజల చేతుల్లో ఉన్న మనీ పెరుగుతుంది, డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. ప్రజల చేతుల్లో ఉన్న మనీ పెరిగినప్పుడు ఏమవుతుంది, ప్రజలు దాన్ని స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేసినప్పుడు కన్జంప్షన్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరిగినప్పుడు జీడిపి పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అలా అనమాట. ఇన్ఫ్లేషనరీ గ్యాప్కి ఆపోజిట్ డిఫ్లేషనరీ గ్యాప్. జనరల్గా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే, ఇన్ఫ్లేషనరీ గ్యాప్ ఉన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఒకటి హై లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఉంటుంది, కన్జంప్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. దీస్ థింగ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇన్ఫ్లేషనరీ గ్యాప్. వాట్ షుడ్ ద గవర్నమెంట్ డూ వెన్ దెర్ ఇస్ ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే, గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలి, ట్యాక్సులు పెంచాలి, అంటే ప్రజల చేతుల్లో ఉన్నామని తగ్గిపోవాలి, డిమాండ్ తగ్గిపోవాలి. అది ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. దట్స్ అబౌట్ ఇట్. సో బిఫోర్ వీ క్లోజ్, చిన్న అనౌన్స్మెంట్, మనకి 30th April వరకు వీ హ్యావ్ దిస్ స్పెషల్ ఆఫర్ ఆన్ ఆల్ అన్ని కోర్సెస్ పైన స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ రెగ్యులర్ ఫీ 60 అయితే స్పెషల్ ఫీ 55, ఒక 5,000 రూపీస్ తగ్గుతుంది ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ పైన. Group 1 పైన 5,000, Group 2 పైన 5,000, అన్నింటిపైన 5,000 తగ్గుతుంది. ఆల్ క్లాసెస్ కమ్ విత్ లైవ్ ప్లస్ రికార్డెడ్, లైఫ్ టైం వ్యాలిడిటీతో, ఇన్స్టాల్మెంట్ ఆప్షన్తో వస్తాయి. మీరు అప్ ఫ్రంట్ పే చేసిన, ఓన్లీ రికార్డెడ్ వెర్షన్కి వెళ్ళినా ఫర్దర్ డిస్కౌంట్స్ ఉంటాయి. ప్రత్యూష మేడంకి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. దిస్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 30th April. అండ్ వీ హ్యావ్ అనదర్ ఎక్స్క్లూజివ్ కోర్స్ ఫర్ ఎకానమీ. ఓన్లీ ఎకానమీ వీక్గా ఉండే వాళ్ళ కోసం ఇండియన్ ఎకానమీ కోర్స్ రన్ చేస్తున్నాం. ఇండియన్ ఎకానమీ బై మీ, నేను ఆఫర్ చేస్తున్న ఇండియన్ ఎకానమీ కోర్సు. మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే 10,000 రూపీస్. ఇందులో లైవ్ క్లాసెస్ కూడా అటెండ్ కావచ్చు, డౌట్స్ అడగవచ్చు. అండ్ ఓన్లీ రికార్డెడ్ కావాలంటే 5,000 రూపీస్. ఈ ఓన్లీ రికార్డెడ్ 5,000 అనేది
30th ఏప్రిల్ వరకు మాత్రమే. తర్వాత ఇది కూడా పెరిగిపోతుంది. 10,000 మరి పెరగదు. 5 కాస్త 7,000 అవుతుంది. ఓకే, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. టేక్ కేర్, బై బై.